ఆపడానికి అసలు మీరు చెప్పాలి ఏమైనా ఉంటే. ఇప్పుడు ఇప్పుడు వీఆర్ లివింగ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఓపెన్ ఇన్ఫర్మేషన్. మీరు ఓటీటీ చూస్తారా, వెబ్ సిరీస్ చూస్తారా, చూడరు, మీకు నచ్చినా నచ్చపోయినా యూఆర్ వన్, దిస్ డివైస్ ఇస్ కనెక్ట్స్ యూ టు సో మెనీ థింగ్స్. వెదర్ అది ఫర్ స్పెషలీ ఫర్ పిల్లలకి పేరెంట్స్ హ్యావ్ టు ఎక్సర్సైజ్ దట్ కాషన్. స్కూల్లో అది ఎంత యాక్సెస్ ఇవ్వాలి, దాంట్లో ఏది మంచి ఏది చెడ్డ అది చెప్పడం, అవన్నీ ఇట్ ఈస్ అ ప్రాసెస్ విచ్ టేక్స్ ప్లేస్ అట్ హోమ్, విచ్ టేక్స్ ప్లేస్ అట్ స్కూల్. సో మనం ఈ ద్వారా ఇవి చెప్పడం దీని ఒక ఉద్దేశం ఏమంటే అందరికి తెలవాలి ఇలా జరుగుతుంది. సో మనం యాజ్ అ సొసైటీ, యాజ్ ఫ్యామిలీస్, యాజ్ స్కూల్స్ మనం ఏం ప్రికాషన్ తీసుకోవాలి, మనం తీసుకోవాలి దానికి. అదే చెప్పాను, మాకి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సస్పెక్ట్స్ ఉండేది ఆ కేసులో. ఎవ్రీబడికి థరోలీ ఎగ్జామిన్ చేయాలి టు రూల్ అవుట్. అండ్ బాధ ఏమంటే ఒక 10-year-old పాపకి ఇంత బ్రూటలీ కిల్ అయింది. ఇట్ టచెస్ ఎవ్రీబడి. సో ఆ పార్ట్లో ఇంకా ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ వెళ్ళాల్సి వచ్చింది. సో ద ఇన్వెస్టిగేషన్ టీమ్ యాక్చువల్లీ ఐ థింక్ లాస్ట్ 4 days, ఐ థింక్ మార్నింగ్ టు నైట్ అండ్ బియాండ్ దే వర్ ఓన్లీ డూయింగ్ దిస్, గోయింగ్ త్రూ అగైన్ అండ్ అగైన్. అండ్ మీరు వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అర్థం చేసుకోవాలి. అంటే ఇంత ఇది అయ్యి అది చేయలేక అండ్ బ్రేక్ త్రూ రాకపోవడం, అది దేవర్ స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్ అండ్ ఇట్స్ అలాగే అవుతుంది. ఒక్కొక్కసారి బ్రేక్ త్రూస్ ఇమీడియట్లీ రావు. We cannot cover every square inch in camera కదండి. We cannot, అంటే ఇట్ ఈస్ నాట్ ఫిజికల్లీ పాసిబుల్. ప్రపంచం అంతా ఎవ్రీ స్క్వేర్ ఇంచ్ కెమెరాతో కవర్ అవుతుందని అది కష్టం. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ వెరీ ఫీజిబుల్. ఎంత అయినా దేర్ విల్ బి సమ్ ఏరియాస్ వేర్ కెమెరాస్ విల్ నాట్ బి దేర్. మనం 3500 square kilometers ఎవ్రీ ఇంచ్ కెమెరాతో కవర్ అవ్వాలంటే అది ఇట్స్ అ ఇంపాసిబిలిటీ. సో దెర్ ఆర్ ఫస్ట్ డే వచ్చింది, సైడ్ నుంచి ఎవరో రావచ్చు అని. అది ఫస్ట్ డే అది ఒక పాసిబిలిటీ వచ్చింది. అందుకే సైడ్ ఇల్లు కూడా అది ఎవరెవరు ఉంటున్నారు అవన్నీ ఫస్ట్ డే కూడా వెళ్ళారు. బట్ ఇట్ ఈస్ డిఫరెంట్. అదే ఇన్ రెట్రోస్పెక్ట్ అన్నీ ఇది చేయవచ్చు అది చేయవచ్చు అని అనిపించవచ్చు, కానీ అప్పుడు చేసేటప్పుడు మీకు కొన్ని క్లూస్ లీడ్ చేస్తాయి కొన్నిటికి, అవి ఎగ్జామిన్ చేస్తారు, మళ్ళీ అది రూల్ అవుట్ చేస్తారు, మళ్ళీ అది కాకపోతే మళ్ళీ ఏదోకి వెళ్తారు. అదే దట్స్ ఓన్లీ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇతర ప్రాంతాల నుంచి కూడా టెక్నికల్ టీమ్స్ తీసుకొచ్చి వాటిని ట్రేస్ అవుట్ చేసి దానికి సంబంధించిన ఆధారాలను కనిపెట్టడం అనేది కష్టతరంగా మారింది. బయట సో ఇప్పుడు కూడా 5 days పట్టింది. సో వాటన్నిటిని ప్రూవ్ చేయడానికి మన దగ్గర తగినటువంటి ఆ టెక్నికల్ టీమ్స్ కావచ్చు, ఎక్విప్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయా, మళ్ళీ బయట నుంచి తీసుకోవడం, అవన్నీ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన పరిస్థితి. అంటే ఈ టు డిటెక్ట్ చేయడానికి మాకేం దీని టెక్నికల్ అవసరం లేదు, ఉన్నా కూడా అదేం పనికిరాదు. దీంట్లో వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఈజ్ నోబడి హ్యాస్ సీన్. ఓకే, ఆ పర్సన్ హ్యాస్ గాన్, కమిటెడ్ అఫెన్స్, కేమ్ బ్యాక్ బికాస్ ఆఫ్ ద సర్కమ్స్టాన్సెస్. దానికి ఏం మనకి ఐ థింక్ 24 hours శాటిలైట్ ఇమేజరీ ఉంటే తప్ప ఓవర్ ఎవ్రీ హౌస్ పాసిబుల్, విచ్ ఈస్ నాట్ పాసిబుల్. అది ఉంటే తప్ప దెర్ ఈస్ నో వే వీ కెన్ డూ దట్. సో ఇప్పుడు కాదు, క్రైమ్స్ ఈరోజు జరగటం లేదు కదా, క్రైమ్స్ హ్యావ్ బీన్ అకరింగ్ సిన్స్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ ఎగ్జిస్టెడ్. సో దానికి ఇప్పుడు ఇది ఉన్న ముందు కూడా డిటెక్ట్ చేసేవారు.
ఒక 30 years బ్యాక్ మర్డర్స్ జరిగింది కదా, 35 years బ్యాక్. అప్పుడు కూడా డిటెక్ట్ చేశారు. అప్పుడు సీసీ కెమెరా ఉండకపోవచ్చు, ఉండొచ్చు. సో ఇట్స్ ఆల్ అ ప్రాసెస్. వెన్ అ క్రైమ్ టేక్స్ ప్లేస్, ఎంత మంచిగా ప్లాన్ చేసినా ఎక్కడొకటి తప్పు జరుగుతుంది. దెర్ ఆర్ సమ్, ఆ తప్పు ఒక్కొక్కసారి మాకు దొరుకుతుంది, ఒక్కొక్కసారి కొంచెం టైం తర్వాత దొరుకుతుంది, ఒక్కొక్కసారి దొరకదు. ఓకే, నోబడీ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్. నైదర్ ఈజ్ ద క్రిమినల్ పర్ఫెక్ట్ నార్ ఈజ్ ద పోలీస్ పర్ఫెక్ట్. సో ఇట్ హ్యాపెన్స్. Sometimes it happens immediately, sometimes it takes time. Whether we are making the effort or not, whether we are covering everything, that is important. అది చేసాం. సో ఒక రోజు వచ్చింది. డీసీపీ ఈ హత్య జరిగిన తర్వాత బాలుడు ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి ఎవరెవరు వస్తున్నారు, పోలీసులు ఎప్పుడు వస్తున్నారు, సాధారణ ప్రజలు, క్లూస్ టీమ్స్ ఇవన్నీ దగ్గరుండి మానిటర్ చేశారంట. నిజమేనా సార్? పక్కనే ఇల్లు 4th floor, అతను బాల్కనీలోకి వస్తే వీళ్ళ ఇల్లు కనిపిస్తూ ఉంటుంది. అది చూసేవాడు, చూసి బాగా టెన్షన్ కూడా పడుతుండేవాడు రోజు. అది పేరెంట్స్ కూడా అబ్జర్వ్ చేశారు. అతను కూడా తర్వాత మాకు చెప్పాడు. ఒక 5 టీములతోటి దాదాపుగా ఒక 20 మంది ఎప్పుడు గత 5 రోజులుగా ఇదే పని మీద ఉన్నారు. ఓకే, సో విల్ గో టు ద నెక్స్ట్ వన్. ఓకే, సో ఇది 12th రోజు. మీ అందరికి తెలుసు, ఆల్ ఆఫ్ యూ వర్ దేర్. అక్కడ చందానగర్లో ఒక జ్యువెలరీ షాప్, ఖజానా జ్యువెలరీ షాప్లో అక్కడ ఒక డెకాయిటీ జరిగింది. 6 people మార్నింగ్ ఎగ్జాక్ట్లీ 10:35కు వచ్చేసి అక్కడ వాళ్ళు గ్యాదర్ అయ్యి మార్నింగ్ మీటింగ్ జరుగుతూ ఉంటే ఆ సేఫ్ ఓపెన్ చేసే టైంకి వచ్చేసి ఒక డెప్యూటీ మేనేజర్కి ఫైర్ చేసి లోపలికి వెళ్ళి ఇన్సిడెంట్లీ ఆ రోజు ఆ మేనేజర్ ఎవరి దగ్గర ఆ సేఫ్ది సెకండ్ కీ ఉంటుంది, ఆయన అక్కడ లేడు. సో ఒక కీతో ఆ సేఫ్ ఓపెన్ కాదు. సో అది సేఫ్ ఓపెన్ కాలేదు. సో కౌంటర్స్లో అవైలబుల్ ఉన్న సిల్వర్ జ్యువెలరీ రఫ్లీ అబౌట్ 10 odd kgs అది బ్యాగ్లో వేసుకొని బైక్లో ఎక్కేసి వెళ్ళిపోయారు. సో దిస్ ఆల్ హ్యాపెండ్ విద్ ఇన్ అ స్పాన్ ఆఫ్ ఐ థింక్ 6 minutes, 5 or 6 minutes. దాని తర్వాత వెంటనే వాళ్ళు పోలీస్కి పిలిచారు, పోలీస్ వచ్చారు. ఈ కేసులో దట్ మీకు ముందు కూడా ప్రెస్ నోట్స్ ఇచ్చాము రిగార్డింగ్ అరెస్ట్ ఆఫ్ ఐ థింక్ 1, 2, 3, 4 accused ఐ థింక్ ఆల్రెడీ. వన్ ఆఫ్ ద మెయిన్ మెంబర్స్ 6లో వచ్చిన వాళ్ళు, అది ఆశీష్ కుమార్ సింగ్, అండ్ అది కాకుండా ఇంకొక 3 వాళ్ళకు హెల్ప్ చేసిన వాళ్ళు ఆల్రెడీ అరెస్ట్ చేశారు. సో ఇమీడియట్లీ వీళ్ళు ఏం చేశారు, ఆ బైక్స్లో ఎక్కేసి వెంటనే వెళ్ళేసి మెయిన్ రోడ్స్ తీసుకోకుండా డైవర్షన్స్ తీసుకొని ఐ థింక్ ఆ మైండ్తో వచ్చారు దట్ పోలీస్ మెయిన్ రోడ్స్ ఆబ్వియస్లీ ఇలా డెకాయిటీ జరుగుతాయి, చెకింగ్లు ఇవన్నీ జరుగుతాయని డైవర్షన్స్ అలా తీసుకొని వెంటనే విదిన్ ఐ థింక్ స్పాన్ ఆఫ్ 3.5 hours స్టేట్ బార్డర్ దాటిపోయి అక్కడ స్ప్లిట్ అయిపోయి డిఫరెంట్ గ్రూప్స్లో స్ప్లిట్ అయిపోయి వెళ్ళిపోయారు. సో though the loss of amount was not much, about 10 kgs of silver, but the fact that ilaga వచ్చి ఒక గ్యాంగ్ ఇలాగా చేసి వెళ్ళిపోయింది, that was a challenge for us. And immediately, almost instantaneously, within hours, our team also అదే పనిలో వెళ్ళిపోయారు. And unlike ఈ